భగవంతుని నమ్మిన వారికి అసాధ్యం అనేది లేదు. కానీ చాలామంది వ్యక్తులు భగవంతునిపై నమ్మకం పెంచుకోవడం ఎంతో శ్రమపడి సాధించవలసిన విషయంగా భావిస్తారు. హృదయపూర్వకంగా వేడుకుంటే అభయప్రదాత అయిన బాబా తనపై అచంచలమైన నమ్మకాన్ని మనకు ప్రసాదిస్తారు. బాబాపై నిశ్చలమైన నమ్మకం ఏర్పడాలంటే ఎల్లవేళలా బాబాను తలుచుకుంటూ, ఆయన మాటలను స్మరించుకుంటూ ఆచరిస్తూ శరణవేడాలి. బాబా నామస్మరణ, చింతన, పఠనాలతో మనస్సు చెలించకుండా కొంతవరకు మనం ప్రయత్నం చేస్తే బాబా చేత్తో పైకి లాగి నమ్మకం అనే స్థిరమైన పీఠాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించి తాను నివసిస్తారు. కాబట్టి బాబాపై నమ్మకం ఎలా పెరుగుతుందా అంటూ చింతించాల్సిన అవసరం లేదు. నిజమైన భక్తులకు ఆయనే తన వద్దకు ధైర్యంగా వచ్చి చేరగల నడక, నడత, అందుకు అవసరమైన చిత్తాన్ని బాబా ప్రసాదిస్తారు. బాబా సమర్థ సద్గురువు. మన లోపాలను తొలగించి శుద్ధ సత్య స్వరూపులుగా తీర్చిదిద్ది జనన మరణ చక్రంలో చిక్కుకుండా రక్షించే మహానుభావుడు. కాబట్టి చిరుమొగ్గల బాబా పట్ల మనకున్న నమ్మకంతో, నిబద్ధతతో మన బుద్ధిని, ఆలోచనను కాలానికి ఆయనకే సమర్పణ చేయాలి. బాబా దయ వలన మొగ్గ తొడిగిన భక్తి పుష్పం సత్వరమే ఫలిస్తుంది. ఆ ఫలితాన్ని అందించే శక్తి బాబాకే ఉంది. జై సాయిరామ్.